ప్రైజ్ లార్డ్. ఇటు సమయాన్ని అనుగ్రహించిన దేవాదేవునికి ముందుగా వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే తదుపరిగా సంఘ కాపరైనటువంటి ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ ఆండ్రూస్ ప్రేమ్సుకుమార్ అయ్య గారికి, అసిస్టెంట్ ప్రెస్బిటర్ గురువులు రెవరెండ్ జాయ్ అయ్య గారికి, సంఘ పెద్దలకు, సంఘమంతటి కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాజశేఖర్ అండి. మా వైఫ్ సుష్మిత, మా పిల్లలు రోనిషా అండ్ నేతన్. ఈ బాబు గురించి గత కొన్ని నెలలుగా చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాడు. దాని గురించి సంఘం అంతా ప్రార్థించింది. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సంఘ కాపరులు అయినటువంటి ఆండ్రూసయ్య గారు, జాయ్ గారు కూడా మా ఫ్యామిలీ గురించి ప్రతిరోజు దినము ప్రార్థన చేశారు. మీ ప్రార్థన ఫలితం ఇప్పుడు ఈ బాబు సజీవంగా మీ ముందు ఒక సాక్ష్యంగా నిలిచి ఉన్నాడు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా వైఫ్ చిన్న సాక్ష్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. నా పేరు సుస్మిత. మేము 2014 నుంచి ఈ సంఘ సభ్యులుగా ఉన్నాము. మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి 2 బిడ్డలను ఇచ్చారు, రోనిషా, నేతన్. మరి లైఫ్ ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా జరుగుతుంది. మరి లాస్ట్ ఇయర్ మరి జూలై 27కి నేతన్కి 7 years కంప్లీట్ అయింది. చాలా సంతోషంగా ఉన్నాం మేము. అప్పుడు బిడ్డకి 7 years కంప్లీట్ అయిందని ప్రేయర్ పెట్టించుకున్నాం. అంతా బాగుంది. ఆగస్ట్ నుంచి బాబుకి ఫీవర్ రావడం స్టార్ట్ అయింది. 2 times ఫీవర్ వచ్చింది. మెడిసిన్ వేస్తున్నాం, తగ్గింది. తర్వాత ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, పెయిన్ వచ్చింది భయంకరంగా. ఆ పెయిన్ ఎంతంటే నైట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇంజెక్షన్ చేసే వరకు బాబుకి పెయిన్ తగ్గలేదు, ఇయర్ పెయిన్. అది ఫస్ట్ సిమ్టమ్స్ బాబుకి. 2 times ఫీవర్, 1 time ఏమో ఇయర్ పెయిన్. సరే, అలా జరుగుతుంది. ఆగస్ట్ 27కి మాకు 10th వెడ్డింగ్ యానివర్సరీ అయింది. చాలా సంతోషం అనమాట. 10 years దేవుడు కాపాడారు అని మళ్ళీ అయ్యగారిని పిలిపించుకున్నాం, ప్రేయర్ పెట్టించుకున్నాం. కానీ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 11కి పాప ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ నాకు ఫోన్ వచ్చింది, బాబుకి సివియర్ హెడేక్ ఉంది, ఫీవర్ ఉంది, మీరు అర్జెంటుగా వచ్చి తీసుకెళ్ళండి, ఏడుస్తున్నాడని. అప్పటికే నాకు 3 days నుంచి ఫీవర్, మెడిసిన్స్ ఎన్ని వేసుకుంటున్నా నాకు తగ్గట్లేదు. సరే, నేను గబగబా బాబుని తీసుకురావడానికి వెళ్తూ మెడిసిన్ కూడా తీసుకువెళ్ళాను. వెళ్ళి మెడిసిన్ వేసి తీసుకొచ్చాను. మినిమం 40 minutes పడుతుంది కదా టెంపరేచర్ తగ్గడానికి అని చూశాను, కానీ అసలు టెంపరేచర్ తగ్గలేదు. నాకు బాగాలేదని ఈయన ఆఫీస్ నుంచి బయలుదేరి వచ్చేసారు. వచ్చేసరికి బాబు ఇంట్లో ఉండేసరికి ఏమైందంటే ఇలా టెంపరేచర్ ఉంది, తగ్గట్లేదు. అలా క్లాత్ పెడుతున్నాను, తడిబట్ట పెడుతున్నాను. తర్వాత 1/2 hourకి రోనిషా స్కూల్ నుంచి వచ్చింది. రోనిషాకు కూడా ఫీవర్ వచ్చేసింది. నాకు బాగాలేదు, పాపకి, ముగ్గురికి బాగాలేదు. అసలు ఏంటి ఇలా జరుగుతుందని మేము వెంటనే అసలు నాకు ఒకసారి శాంపిల్ ఇద్దాము, ఏం జరిగింది, నాకు ఫీవర్ ఎందుకు తగ్గట్లేదని నేను శాంపిల్ ఇచ్చేసి బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళాము. మేఫ్లవర్ హాస్పిటల్ డాక్టర్ ఎంబీ ప్రసాద్, ఆయన మా ఫ్యామిలీ డాక్టర్. ఆయన బాబుని చూసేసరికి బాబు కండిషన్ ఇలా తూలుతున్నాడు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే చేశాడు. ఆ టెంపరేచర్కి ఒకసారి వామిట్ కూడా అయిన తర్వాత ఆయన చూసి సెటస్కోప్ కూడా పెట్టలేదు, జస్ట్ పల్స్ చూసి ఆయన చాలా షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. మాకేం అర్థం కాలేదు ఎందుకు ఇలా. అప్పుడు ఆయన వెంటనే మీరు రెయిన్బోకి తీసుకెళ్ళిపోండి అమ్మా అన్నారు. సార్, మీకు మేఫ్లవర్ హాస్పిటల్ ఉంది కదా సార్, మళ్ళీ రెయిన్బో ఏంటి అని అడిగేసరికి లేదమ్మా, అక్కడ బెటర్ ఎక్విప్మెంట్ ఉంటుంది అని అన్నారు. నేను నీరసంగా ఉన్నాను, ఈయనైతే ఇంకా టెన్షన్ పడిపోయారు. అప్పుడు ఆయన మమ్మల్ని చూసి 10 years నుంచి చూస్తున్నారు మమ్మల్ని, మీరు టెన్షన్ పడకండి, నేను అరేంజ్ చేస్తాను, మీరు వెళ్ళండి అన్నారు. సరే, నేను శాంపిల్ ఇచ్చాను కదా, రిపోర్ట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళేసరికి నాకు టైఫాయిడ్ అన్నారు, నన్ను అడ్మిట్ అవ్వమన్నారు. నేను అన్నాను, లేదండి మా బాబుకి సీరియస్గా ఉంది, మేము అర్జెంటుగా వెళ్ళాలి అని అన్నీ సర్దుకుని మేము రెయిన్బోకి వెళ్ళేసరికి midnight 12 అయింది. అప్పుడు 12 to 2 వరకు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు నేతన్కి. వాళ్ళు చిన్న చిన్న స్టీల్ రాడ్స్ లాంటివి తీసుకొచ్చి నీ బోన్ మీద, యాంకిల్ దగ్గర వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు. వాళ్ళు ట్యాప్ చేసే కొద్దీ నేతన్కి పెయిన్ వచ్చేస్తుంది. ఏంటి పెయిన్ ఏంటి అనుకున్నాం.
2:30కి వాళ్ళు అబ్జర్వేషన్ చేసిన తర్వాత అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్నారు. ఇంకా టెంపరేచర్ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్‌కి గ్రాడ్యువల్‌గా తగ్గుతుంది. మార్నింగ్ సార్ వచ్చారు. ఆయన చాలా ఫేమస్ డాక్టర్ అంట, మాకు తెలీదు. తర్వాత తెలిసింది. డాక్టర్ రమేష్ కొనంకి గారని న్యూరాలజిస్ట్ ఆయన. ఆయనొచ్చి బాబుకి చూసి సిటీ స్కాన్ చేయాలి, నెక్స్ట్ స్పైనల్ టెస్ట్ చేయాలి అన్నారు. మాకు అర్థం అవ్వలేదు. ఫీవర్ గురించి వస్తే ఏంటి ఇవన్నీ చెప్తున్నారు అని. సరే సిటీ స్కాన్ చేయించాము. మరి అక్కడ లేదని అంబులెన్స్ ఎక్కించి మరి ఫస్ట్ టైం మేము ఫ్యామిలీ అంబులెన్స్లో వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకొని వచ్చాము. తర్వాత స్పైనల్ టెస్ట్కి మేము ఒప్పుకోలేదు. ఎందుకు ఇలా చాలామంది మాకు ఫోన్ చేసి అన్నారు, రెయిన్బో చాలా కమర్షియల్ కదా, ఎందుకు వెళ్ళారని. కానీ మరి డాక్టర్ ఓపీడీలో ఉన్నారు. ఆయనకు అంత అవసరం లేదు. పేషెంట్ పట్టించుకుంటారు కొంతమంది డాక్టర్స్, కొంతమంది వదిలేస్తారు వాళ్ళ ఇష్టం అని. కానీ ఆ డాక్టర్ మమ్మల్ని పిలిచి బాబు కండిషన్ బాగాలేదు, బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా, స్పైనల్ టెస్ట్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది అని వెనకాల నుంచి వాటర్ తీయాలి, అది కూడా అనస్థీషియా ఇచ్చి ఐసీయూలో చేయాలి పని. మాకు అప్పటికి ఫుల్ టెంపరేచర్ 103 టెంపరేచర్ ఉంది బాబుకి. సరే అని ఇంకా మేము ఏం చేసాం, ఒప్పుకున్నాం. అయితే వాళ్ళ టెంపరేచర్ అంతా స్లో అయ్యే వరకు ఉండి బాబుని 1 o'clockకి తీసుకెళ్లారు ఐసీయూకి. 5 o'clock వరకు ప్రాసెస్ జరిగింది. స్పైనల్ టెస్ట్ చేశారు. ఇంకా కన్ఫర్మ్ చేశారు అది మెనింజైటిస్ అని, అంటే బ్రెయిన్ అవుటర్ లేయర్స్కి వచ్చిన ఇన్ఫెక్షన్ అది. అయితే ఇంకా వాళ్ళు అన్నారు, డాక్టర్ అన్నారు, ఒక 1 week మీకు యాంటీబయాటిక్స్ ఇస్తాను, అది ట్రీట్మెంట్ అవుతుంది, అప్పుడు బాబు కాస్త ఫ్రీ అవుతాడు అన్నారు. సరే సార్ అన్న. ఇంకా ఏమైనా డిశ్చార్జ్ చేస్తున్నారు. చేసేటప్పుడు మమ్మల్ని పిలిచి బాబుకి ఎంఆర్ఐ స్కాన్ చేయండి అన్నారు. మళ్ళీ ఎంఆర్ఐ ఏంటి సార్ అంటే, లేదమ్మా సిటీ స్కాన్లో మీకు బాబుకి బ్రెయిన్కి కొంచెం స్వెల్లింగ్ ఉంది, అది ఏంటనే తెలియాలి అన్నారు. సరే ఎంఆర్ఐ తీయించాం. అసలు ఎంఆర్ఐ అనేది చిన్నపిల్లలు పెద్దవాళ్ళకే భయం వేస్తుంది, చాలా సౌండ్ వస్తుంది రూమ్లో. కానీ బాబు అనెస్థీషియా లేకుండా ఒక 20 minutes టెస్ట్ చేయించుకున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అయితే ఎంఆర్ఐ రిపోర్ట్లో బ్రెయిన్లో ఒక చిన్న వైట్గా ఉందన్నమాట, 2 dots ఉన్నాయి. ఏంటి 2 dots అని మేము అనుకున్నాం. అప్పుడు సార్ అన్నారు, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే, డిఎన్ఏ టెస్ట్ పంపిద్దాం అన్నారు. సార్ మళ్ళీ డిఎన్ఏ ఏంటి సార్ అంటే, లేదమ్మా ఇది ఎందుకు వచ్చిందో తెలియాలి మనకి అన్నారు. సరే 2 weeks టైం తీసుకుందాం, ఇది బెంగళూరుకి పంపిస్తాం ఈ టెస్ట్ అన్నారు. మరి 2 weeks తర్వాత November 16th మేము వెళ్ళాం. వెళ్ళేసరికి 11కి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. 11కి వెళ్తే 3 o'clockకి మాకు సార్ పిలిచారు. అయితే రిపోర్ట్ మా చేతిలో ఉంది. నేను చదువుకున్నాను, ఈయన చదువుకున్నాను, మెడికల్ బ్యాక్గ్రౌండ్. ఆయన ఎంఫార్మసీ చేశారు, నేను ఎంఫార్మసీ చేశాను. అసలు ఇద్దరికి ఆ మనసు కూడా లేదు, చదవాలన్న మనసు. ఏదో చూసాము, సరే సార్ చెప్తారులే అని అలా ఉన్నాం తప్ప. లోపలికి వెళ్ళిన తర్వాత సార్ అన్నారు, రిపోర్ట్ చదివారా అన్నారు. లేదు సార్ చదవలేదు. పిల్లల్ని బయటికి పంపించండి అని చెప్పి, బాబుకి ఎడ్రినల్ ల్యూకోడిస్ట్రోఫీ అనే డిసీజ్ వచ్చిందమ్మా అన్నారు. అంటే ఏంటి సార్ అంటే, ఇది బ్రెయిన్లో నార్మల్గా గ్రే కలర్లో ఉండాల్సిన బ్రెయిన్ వైట్ కలర్ అవుతుంది. ఈ వైట్ కలర్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో బాడీ ఫంక్షనింగ్ ఆగిపోతుంది, ఏ పార్ట్ పనిచేయదు, బెడ్ రిడన్ అయిపోతాడు అన్నారు. మాకేం చేయాలో అర్థం అవ్వలేదు ఆ మాట విని. మరి ఏంటి సార్ అంటే, దీనికి ట్రీట్మెంట్ లేదు అన్నారు. ట్రీట్మెంట్ లేదా సార్ అంటే, ఒకటే ఆప్షన్ ఉందమ్మా, మెడికేషన్గా అయితే లేదు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఒకటే చేయాలి అన్నారు. మాకు ఒకదాని మించి ఒకటి అనమాట. ఆగస్ట్ నుంచి పడుతున్నాం, ఇప్పుడు ఆన్సర్ ఏఎల్డి అని తెలిసింది. మాకు ఏం అర్థం అవ్వలేదు. ఆయన అన్నారు, డోనర్ కావాలి దీనికి, అది సిబ్లింగ్ అయితేనే కరెక్ట్ అన్నారు. ఇంకా ఆశ్చర్యం వేసింది మాకు, పాప మళ్ళీ డోనర్ అనేసరికి. అప్పుడు ఆయన అన్నారు, సరే మీరు ముందు ఈ డిసీజ్ గురించి తెలుసుకోండి, అనేక మందిని అడగండి, ఒపీనియన్స్ తీసుకుని నా దగ్గరికి రండి, మనం మాట్లాడుకుందాం అన్నారు. సాటర్డే ఆ విషయం తెలిసింది నాకు. లాస్ట్ ఇయర్ January నుంచి ఎర్లీ అవర్స్ ప్రేయర్ చేసే అలవాటు స్టార్ట్ అయింది నాకు. అంటే ఎవరు తట్టి లేపుతున్నట్టు 3 o'clockకి. ఎందుకు ఎవరు లేపుతున్నారో తెలియదు, కానీ ప్రార్థన చేయాలని మనసు వస్తుంది, ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతిరోజు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత నుంచి నేను ఈయన ఎర్లీ అవర్స్ 3 o'clock లేచి ప్రార్థన తప్ప ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి తట్టు చూడలేం, ఎవరు హెల్ప్ చేయరు మాకు. ఎందుకంటే బాబు చిన్నోడు, ఇలాంటి కేసు చాలా పెద్దది, రేర్గా వస్తే డిసీజ్ అన్నారు. 20,000 మెంబర్స్లో ఒకరికి వచ్చే డిసీజ్ అన్నారు. అది కూడా చిన్నపిల్లల అబ్బాయిలకే వస్తుందని చెప్పారు. ఏం అర్థం కాలేదు.
ఇక్కడ నీలోఫర్ అన్నారు, రెయిన్బో అన్నారు, నిమ్స్ అన్నారు. ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియదు. దేవుని పాదాల దగ్గరే ఉన్నాం మేము. ఇంకెవ్వరిని ఏం మాట్లాడలేదు. కానీ నా క్లాస్మేట్ ఒక అబ్బాయి, తను సర్జన్ తను. నెక్స్ట్ మా ఆంటీ వాళ్ళ పాప నిమ్స్ కోల్కత్తా దాంట్లో నిమ్స్లో తను చేస్తుంది ఫైనల్ ఇయర్. సరే వాళ్ళిద్దరికీ నేను రిపోర్ట్స్ పంపించేసరికి మండే ఆఫ్టర్నూన్ నేను ప్రేయర్ చేసుకుని ఇంకా కూర్చున్నాను. అలాగ ఆలోచిస్తుంటే తను ఫోన్ చేసి, సుస్మిత నువ్వు అర్జెంటుగా సిఎంసికి తీసుకెళ్ళు, నేను సిఎంసిలో పీజీ చేశాను, అక్కడ ఇలాంటి రేర్ కేసెస్ ట్రీట్మెంట్ ఇస్తారు అని. సరే అన్నాను. తను ఫోన్ కట్ చేసిన 10 మినిట్స్కి మా ఆంటీ వాళ్ళ పాప కూడా ఫోన్ చేసి, అక్క మా ప్రొఫెసర్స్ డాక్టర్స్ అందరూ సిఎంసికి వెళ్ళమంటున్నారు. ఇంక ఏం చేయాలో తెలియక సరే అన్న. అక్కడ అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకదు, కానీ వితిన్ 20 డేస్లో మాకు ఫ్రెండ్ ద్వారా అది అపాయింట్మెంట్ దొరికింది. వెళ్ళిన తర్వాత టెస్టులు చేయాలన్నారు. ఒక 7 డేస్ టెస్టులు చేశారు. ఎంత భయంకరమైన టెస్టులు అంటే కరెంట్ షాకులతో టెస్టులు, అన్ని న్యూరాలజీకి సంబంధించినవి. కాళ్ళకి, చేతులకి, తలకి అన్ని కరెంట్ షాక్స్ ఇచ్చారు. కానీ తట్టుకునే శక్తి బిడ్డకి ఇచ్చారు దేవుడు. ఎవరు తట్టుకోలేరు. మాకు ముందే చెప్పారు, ఇది చాలా కష్టమైన టెస్టులు అమ్మ అన్నారు. కానీ నేతనికి దేవుడు తట్టుకునే శక్తిని ఇచ్చారు. అందరూ ఏ టెస్ట్ చేసినా చిన్నపిల్లడు బాగా తట్టుకున్నాడని చెప్పారు. ఇది కేవలం దేవుడు చేశారు. సరే అయిపోయింది, టెస్టింగ్ అయిపోయింది. మీరు ట్రాన్స్ప్లాంట్ రెడీయా అని అడిగారు. రెడీ సార్ అన్న. మేము డాక్టర్ ఒప్పుకోలేదు. ఇది ఆషామాషి విషయం కాదమ్మా, ఏమన్నా అయితే రేపని అన్నాడు మమ్మల్ని బ్లేమ్ చేయకూడదు. మీరు ట్రాన్స్ప్లాంట్ చేయకుండా ఉంటే మా పిల్లోడు మాకు దక్కేవాడు అని కూడా చెప్తారు మీరు అని మాకు అన్నారు. మేమిద్దరు డిసైడ్ చేసుకుని ప్రార్థనాపూర్వకంగా, లేదు సార్ మా బాబు మాకు హెల్తీగా ఉండాలి, మేము రెడీ అన్నాము. అప్పుడు పాప బ్లడ్ శాంపుల్, బాబు బ్లడ్ శాంపుల్ తీసుకుని ఒక 2-3 వీక్స్ తర్వాత మీకు రిపోర్ట్ వస్తుంది అంటే పాప కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని. అయితే ఇదంతా డిసెంబర్లో జరిగింది. మేము క్రిస్మస్ ఇంకా ఉండదు అనుకున్నాం. కానీ అద్భుత రీతిగా దేవుడు 24th మార్నింగ్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఆరాధనలో పాల్గొన్నాం, కానీ హృదయం అంతా ఎంతో వేదన. తట్టుకునే శక్తిని దేవుడు తప్ప ఎవ్వరు ఇవ్వలేదు మాకు. అద్భుతం అనమాట అది. ఇంకా అలానే మొత్తానికి జనవరి 9th మేము రిటర్న్ వెళ్ళేసరికి మళ్ళీ క్లియరెన్స్ టెస్టులని ఒక 1 వీక్ మళ్ళీ నేతన్కి టెస్టులు చేయడం జరిగింది, ప్రతి డిపార్ట్మెంట్ టాప్ టు బాటమ్. అయితే పాప 100% మ్యాచ్ అయింది డోనర్ కింద. అద్భుతం అది. నిజంగా పాప కనుక మ్యాచ్ అవ్వకపోతే 100% మ్యాచ్ అవ్వకపోతే బయట డోనర్స్ వెతుక్కోవాలి. అది కూడా 50% ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్కి. కానీ అద్భుతంగా మరి పాప మ్యాచ్ అయింది. అలాగా జనవరి 27th మేము హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం. 28th బాబుకి సర్జరీ చేసి మరి సెంట్రల్ లైన్ అనేది పెట్టారు. సెంట్రల్ లైన్ అని అంటే మనకి జనరల్గా క్యాన్యులా పెడతారు, అంటే ఒక 2-3 డేస్కి అది చేంజ్ చేయాలి. కానీ ఇది 1 month కంటిన్యూస్గా ఉంటుంది, 2-3 months ఉంటుంది ట్రీట్మెంట్. సో ఇక్కడ కట్ చేశారు బాబుకి, ఇక్కడ కట్ చేసి ఇక్కడ ఒక ట్యూబ్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ హోల్ చేసి ఇందులో నుంచి ట్యూబ్ లాగి దానికి కనెక్షన్స్ ఇచ్చుకున్నారు. ఒకేసారి 5 మెడిసిన్స్ వెళ్ళిపోతాయి. సో చేసి దీని చుట్టూరు టేప్ వేశారు. సో ఎవ్రీ 3 డేస్కి అది వాళ్ళు డ్రెస్సింగ్ చేయాల్సి ఉంటుంది. చాలా భయంకరం అనమాట, పెయిన్ఫుల్ అది. ఆ టేప్ తీసి వాళ్ళు డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు అది కూడా దేవుడు తట్టుకునే శక్తిని ఇచ్చారు. అప్పటికీ పిల్లోడు ఏడుస్తానే అరుస్తానే ఉన్నాడు, కానీ మరి అద్భుతంగా అది సెంట్రల్ లైన్ అయింది. సెంట్రల్ లైన్ పెట్టిన నెక్స్ట్ డే నుంచి 4 days కీమోథెరపీ ఇచ్చారు. అంటే బాబు బోన్ మ్యారోలో ఉన్న సెల్స్ తీసేసి పాప సెల్స్ ఎక్కించాలి కాబట్టి ఆ 4 days కీమోథెరపీ ఇచ్చారు. అది చాలా పవర్ఫుల్ డ్రగ్స్ అనమాట అవి. మా చదువు మాకు చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. ఏ మెడిసిన్ ఎప్పుడు వేస్తున్నారో అన్నీ మాకు చెప్పారు. నేను బాబే ఉన్నాము 1 month. February 26th మళ్ళీ డిశ్చార్జ్ చేశారు. ఈ మీన్ వైల్లో వాళ్ళు 4 days కీమోథెరపీ ఇచ్చిన తర్వాత February 3rd రోనిషాని అడ్మిట్ చేసుకుని రోనిషాకి మార్నింగ్ 8 o'clock ఎనస్థీషియా ఇచ్చారు. 6 hours టైం పట్టింది తన బ్లడ్లో నుంచి స్టెమ్ సెల్స్ సెపరేట్ చేయడానికి. తీసిన తర్వాత పాప 5:30కి మళ్ళీ కాన్షియస్లోకి వచ్చింది. అప్పటి వరకు
అసలు ఎనస్థీషియా మత్తులోనే ఉంది. పుట్టినప్పటి నుంచి ఒక్క క్యాన్యులా కూడా తెలీదు తనకి. కానీ 3 క్యాన్యులాలు పెట్టి తనకి స్టెమ్ సెల్స్ సెపరేట్ చేశారు. చేసిన తర్వాత ఈవినింగ్ 5:30కి డైరెక్ట్‌గా నాకు రూమ్‌లోకి తీసుకొచ్చారు. అది 250 ఎంఎల్ సెల్స్ అవి. అది ఎలా ఉందంటే వాటర్ మిలన్ జ్యూస్ ఉంటది చూసారా? అది. అలా ఉంటది. సేమ్ బ్లడ్‌లో నుంచి ఆ సెల్స్ అలా సెపరేట్ చేసి బాబుకి డైరెక్ట్‌గా వాళ్ళు 3 సిస్టర్స్ వచ్చారు. ముగ్గురొచ్చి ప్రార్థన చేసి చాలా ప్రార్థనాపూర్వకంగా చేశారు వాళ్ళు. క్రిస్టియన్ హాస్పిటల్ అది సీఎంసీ. అయితే వాళ్ళొచ్చి ప్రార్థన చేసి డైరెక్ట్‌గా ఎక్కిచ్చారు. ఏ రిజెక్షన్ జరగలేదు. నార్మల్‌గా వేరే బాడీలో నుంచి వస్తున్నప్పుడు రిజెక్షన్ జరుగుతదంట. కానీ రిజెక్షన్ ఏమి జరగకుండా మరి పిల్లోడికి 6:30 వరకు ఎక్కించడం జరిగింది సెల్స్. బావుంది. అంతా బావుంది. మిడ్‌నైట్ అయ్యేసరికి 2:30 ఆ టైంకి పిల్లోడికి ఫుల్ ర్యాష్ వచ్చేసింది. అరుపులనమాట. అరుపులు, ఏడుపు. నేను ఇంటికి ఫోన్ చేద్దామన్నా ఈయన అప్పుడే వెళ్ళారు. మా మమ్మీ, మా పాప వీళ్ళందరూ అప్పుడే డిశ్చార్జ్ అయ్యి 11:30 వరకు హాస్పిటల్‌లోనే ఉండి వెళ్ళారు. నేను ఎవరికి ఫోన్ చేయను. నేను ఎవ్వరికీ చేయలేను. అప్పటికి నర్స్ వచ్చి అంతా రాస్తుంది. ఎంత రాసినా బిడ్డకి కంట్రోల్ అవ్వలేదు. ప్రార్థన తప్ప ఏమీ లేదు. యేసయ్య నేను ఒంటరిగా ఉన్నాను. నా బిడ్డని కాపాడండి అని అసలు తట్టుకునే శక్తినివ్వండి అని అదే ప్రార్థన చేశాను నేను. మరి 20 మినిట్స్ తర్వాత పిల్లోడు నిద్రలోకి వెళ్ళాడు. మరి అట్టి రీతిగా ఆ రోజు ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగింది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ అంట. ప్రీవియస్ అయితే పెద్ద పెద్ద నీడిల్స్తో పాపకు పెట్టి చేయాల్సి వచ్చును. కానీ దేవుడు అద్భుత రీతిగా ఈ టెక్నాలజీ జ్ఞానం ఇచ్చారు. మరి అయిపోయిన తర్వాత అలా రోజులు గడుస్తున్నాయి. బాబుకి మొత్తం తన సెల్స్ అన్నీ పోవాలి. పోయే వరకు హాస్పిటల్లోనే ఉన్నాం. కానీ కాంప్లికేషన్ ఒకటి స్టార్ట్ అయింది, మ్యూకోసైటోసిస్ అని. అంటే బిడ్డ మింగలేడు, మాట్లాడలేడు, తినలేడు అనమాట. అలా 9 డేస్ బిడ్డ సెలైన్ ఫుడ్తోనే ఉన్నాడు. తర్వాత ఫిబ్రవరి 26న మరి అక్కడ మమ్మల్ని ముందే చెప్పారు మాకు, మీరు ఇక్కడ ఒక 3 మంత్స్ ఉండాలి, ఇక్కడ హౌస్ తీసుకోవాలి మీరు అని చెప్పారు. సో హౌస్ తీసుకునే ఉన్నాం మేము. అది కూడా అద్భుతం. మా అపార్ట్మెంట్లో ఒకసారి నేను ఇలా ఈ విషయం షేర్ చేసుకున్నాను నాకు ఆవిడతో. మా చుట్టాలు ఉన్నారమ్మా అక్కడ రాణిపేట అని, చెన్నైకి ఒక 3.5 అవర్స్ జర్నీ. అక్కడ మా చుట్టాలు ఉన్నారని నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటే వాళ్ళు బ్రాహ్మిన్స్, వాళ్ళకి ఏం అవసరం అండి, వాళ్ళందరూ ముగ్గురు కలిసి మాకు అక్కడ హౌస్ సర్చింగ్ చేశారు. నాకు వీడియో కాల్ చేసి చూపించి ఇది హౌస్ ఓకేనా అని. మొత్తానికి అలా మాకు హౌస్ కూడా అరేంజ్ అయింది. సో డిశ్చార్జ్ అయిన తర్వాత బాబుని తీసుకెళ్ళి అక్కడ ఉంచాము. 3 మంత్స్ వరకు మీరు మా దగ్గరే ఉండాలన్నారు డాక్టర్స్. 2 కిలోమీటర్స్ అనమాట హాస్పిటల్కి. ఏ ఇష్యూ వచ్చినా, ఫీవర్ వచ్చినా, స్వెల్లింగ్స్ వచ్చినా, ఇరిటేషన్ ఏది వచ్చినా రావాలన్నారు. సో మార్చ్ మంత్ అంతా బాగున్నాడు. మార్చ్ లాస్ట్ వీక్ నుంచి బిడ్డకి కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఎలాంటి కాంప్లికేషన్ అంటే ఏది తిన్నా వామిటింగే, స్టమక్ పెయిన్. 24 కేజెస్ నుంచి 16 కేజెస్ వచ్చేసాడు. ఫుల్ సమ్మర్ అక్కడ, మనలాగా ఉండదు, చాలా హాట్ క్లైమేట్. కానీ ఎలాగ దేవా అనుకున్నాం. అలానే రోజులు గడుస్తున్నాయి. బిడ్డ కక్కేయడం, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళడం, వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం. అలాగా ఇంచుమించు ఏప్రిల్ మంత్ ఫుడ్ లేదు, మే మంత్ కూడా ఫుడ్ లేదు. అలానే కొంచెం కొంచెంగా ఉన్నాడు. తర్వాత ఇంకా అద్భుత రీతిగా మే 14న మీరు కంప్లీట్గా వెళ్ళొచ్చు, డిశ్చార్జ్ అవ్వచ్చు, మళ్ళీ మేము చెప్పిన తర్వాత మీరు రండి అన్నారు. అయితే సెంట్రల్ లైన్ విషయంలో ఒకటి చెప్పాలండి. ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ చేసి పెట్టారన్నాను కదా, డిశ్చార్జ్ అని చెప్పిన తర్వాత ఇది తీయడానికి బాబు కండిషన్ బాగాలేదు, వెయిట్ లేడు, ఫుడ్ తీసుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఆక్సిజన్ పెట్టి అనెస్థీషియా ఇచ్చి చేయాలన్నారు. కానీ ఆ రోజు 5 o'clock నుంచి బాబుకి ఏమీ లేదు, ఇంటేక్ లేదు. వాళ్ళు చెప్పారు ఏమీ తినద్దు, అనెస్థీషియా ఇవ్వాలి కదా అని. 11:30 అయిపోయింది. ఈయనేమో ఇక్కడ ఉన్నారు. 2 వీక్స్కి ఒకసారి వచ్చేవారు. ఫిబ్రవరి అంతా ఆయన లీవ్ పెట్టారు. తర్వాత ఇంకా నేను చూసుకునేదాన్ని అక్కడ. మరి బాబు తట్టుకోలేకపోతున్నాడు, ఆకలేసేస్తుంది. నేను ఆక్సిజన్ అవన్నీ కొనేసాను. అయితే ఇంకా రెడీ అయిపోయాం. బాబేమో నేను అస్సలు క్యాన్యులా పెట్టించుకోను, క్యాన్యులా పెట్టను, నా వద్దు అని ఏడుపు. అయితే ఏం చేయాలి యేసయ్యా అని అలానే ఉంటే ఒక సీనియర్ సిస్టర్ వచ్చి ఒక 2 seconds అమ్మ, ఏం ఇబ్బంది ఉండదని చెప్పారు ఆవిడ. సరే అలా కర్టన్ వేశారు, వెంటనే తీసేశారు.
అసలు ఎంత అద్భుతం అంటే నేను ఆక్సిజన్ ఎంత ప్రయాస అంటే 2 అవర్స్ నేను కష్టపడ్డాను పిల్లోడికి అవన్నీ కొని తీసుకురావడానికి. కానీ అద్భుతంగా అది లైన్ వితౌట్ అనెస్థీషియా బాబుకి తీయడం జరిగింది. తర్వాత మే 14థ్ మేము బ్యాక్ వచ్చాము, హైదరాబాద్ వచ్చాము. వచ్చిన తర్వాత అలానే పికప్ అవుతున్నాడు. అంటే ఇంకా ఇంటేక్ లేదు. ఏది ఇంక ఇంటేక్ లేదు సరిగ్గా. అలానే ఉన్నాడు. జూన్‌లో బాబుకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ పడిపోయేది. ఏడుపు, అరుపులు. ఏం చేయాలో తెలియక వెంటనే ఇక్కడ రెయిన్బోకి తీసుకెళ్తే, లేదమ్మా మీరు ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నది అక్కడ కాబట్టి యూ హ్యావ్ టు గో దేర్ అన్నారు. సరే అని ఇంక మళ్ళీ టికెట్లు బుక్ చేయించుకుని వెంటనే వెళ్ళేసరికి 1 వీక్ చాలా 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 బాధపడ్డాడండి. తల్లిదండ్రులుగా దేవుడు ధైర్యాన్ని ఇచ్చారు. కానీ తట్టుకోలేకపోయాం అప్పుడు. ఎందుకంటే ఎవ్రీ 5 మినిట్స్ యూరిన్ పాస్ చేసేవాడు. ఆ యూరినరీ బ్లాడర్ కంట్రోల్ ఉండేది కాదు. కానీ ఆ 1 వీక్‌లో మొత్తానికి వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేశారు. మరి అద్భుతంగా తగ్గింది. వచ్చాము. ఆగస్ట్‌లో మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ ఆగస్ట్‌లో వెళ్ళాము. బాబు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కండిషన్ ఎలా ఉండేదంటే, బాబు నిద్ర లేచిన తర్వాత 3 అవర్స్ వరకు నార్మల్ అయ్యేవాడు కాదు. వాడికి గ్యాస్ ఫామ్ అయిపోయి పెయిన్ వచ్చేసేది. హార్ట్‌లో పెయిన్ వస్తుందనేవాడు. వామిటింగ్స్ వచ్చేస్తూ ఉండేవి. మెడిసిన్స్ రోజుకి 25 మెడిసిన్స్ వేసుకుంటాడు. ఇప్పటికీ 15 మెడిసిన్స్ వాడుతున్నాడు రోజుకి 3 పూట్లు. అసలు ఎలాగ దేవా అనుకున్నాం. మా మొహంలో నవ్వనేది లేదండి లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి. అలాంటిది ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి బాబు మాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. బెడ్ మీద నుంచి లేచి నడవడం మొదలుపెట్టాడు. మరి ఆగస్టులో వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. మొన్న అక్టోబర్లో ఎంఆర్ఐ తీస్తామని చెప్పారు. 1 ఇయర్ అయింది కదమ్మా మీకు ఎంఆర్ఐ తీసి ఒకసారి చూద్దామన్నారు. అయితే మొన్న 9 డేస్ అక్టోబర్ 23 నుంచి 31 వరకు అక్కడే ఉన్నాం. మరి ఎంఆర్ఐ తీశారు. ఈసారి కూడా అనెస్థీషియా లేకుండానే ఎంఆర్ఐ స్కాన్ చేశారు. మరి అద్భుత రీతిగా మరి రిపోర్టు మాకు డాక్టర్ చూపించారు. లాస్ట్ ఇయర్ తీసిన ఎంఆర్ఐ రిపోర్ట్లో బ్రెయిన్ చాలా లావుగా ఉంది, వైట్గా ఉంది, స్వెల్లింగ్గా ఉంది. ఇప్పుడు రిపోర్ట్లో వైట్ లేదు, స్వెల్లింగ్ లేదు, బ్రెయిన్ నార్మల్ సైజులో ఉంది. ఇది కేవలం దేవుడు చేసిన అద్భుతం తప్ప మనుషులు ఎవ్వరూ చేయరు. ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అని కన్ఫర్మ్ చేశారు. స్కూల్కి వెళ్ళొచ్చు అని కూడా చెప్పారు జనవరి నుంచి. కానీ మేము పడ్డ శ్రమ మాకంటే 100 చాలా 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 శ్రమ పడ్డాడు నేతన్. నలిగిపోయాడు బిడ్డ. చిన్న వయసు, ఈ వయసులో ఇంత తట్టుకునే శక్తి దేవుడు తప్ప ఎవరిస్తారండి. నిజంగా మీరందరూ ప్రార్థనలో ఎంతగానో మాకు సహాయం చేశాయి. ప్రార్థన తప్ప ఏమీ లేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఫినాన్షియల్గా కానీ మాకు మనీ కావాలి ఏమీ అడగలేదు. ఆ పలానా టైంకి ఇది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. హైదరాబాద్ అయితే 2.5 crores అయిపోతుందని చెప్పారు మాకు. మేము మనీ గురించి కూడా అసలు ఏది థాట్ లేదు మాకు. ఎక్కడ ట్రీట్మెంట్ ఉంటుందో అక్కడికే వెళ్దాం అనుకున్నాం. సమయానికి మాకు ఫైనాన్షియల్గా దేవుడు సపోర్ట్ చేశారు. పేరెంట్స్గా తట్టుకునే శక్తిని ఇచ్చారు. ధైర్యం లేకపోతే మేము అసలు ఇలా నిలబడలేము, మాట్లాడలేము కూడా. అదంతా తట్టుకున్నాం. మా డాక్టర్స్ చాలా పెద్ద పెద్ద డాక్టర్స్. వాళ్ళంతా మేము మాట్లాడగ అంత జ్ఞానం ఇచ్చారు. ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి అన్నీ మా ఇద్దరికి నేర్పించారు. నేను భయపడుతున్నప్పుడు ఈయన ధైర్యం చెప్పేవారు, ఈయన భయపడుతున్నప్పుడు నేను ధైర్యం చెప్పేదాన్ని. దేవుడు ఈ రకంగా మా కుటుంబాన్ని ఇలా నిలబెట్టారు. సజీవ సాక్షిగా నేతను నిలబెట్టారు. ఒకనొక టైంలో ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఒకనొక టైంలో మే మంత్, ఏప్రిల్ మంత్లో బాబుని చూసి మాకు భయం వేసింది. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ మేము ఓకే చెప్పిన డాక్టర్ ఒప్పుకోలేదు అన్నాను కదా. సార్ వీఆర్ హ్యావింగ్ సమ్ డౌట్స్ అని నేను అడిగినప్పుడు వాట్ ఆర్ యువర్ డౌట్స్ అంటే, సార్ దీని సక్సెస్ రేట్ ఎంత అని మేము అడిగాం. అయితే ఆ డాక్టర్ గారు ఒక షీట్ ఇచ్చారు. అంటే ఈ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటని ఒక 25 పాయింట్స్ ఉన్నాయి. అది మేము చదివితే కాంప్లికేషన్ హెడ్ నుంచి టో వరకు ప్రతి పార్ట్కి కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మా ఇద్దరికి ఏం చేయాలో అర్థం అవ్వాలి. ఇంకా దేవుడే ఆయన పాదాలు చెంత పట్టుకోవడం. ఏసయ్య ఇలా అంటున్నారు, మీరే మాకు సహాయం చేయండి, మా బిడ్డని కాపాడండి, మీ సేవకి సమర్పించుకుంటున్నాం.
మీ సాక్షిగా వాడుకోండి అని మేము ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈ రకంగా దేవుడు మా బిడ్డని ఇలా క్షేమంగా ఉంచారు, మీ ముందు ఉంచారు. సంవత్సరం నుంచి బిడ్డ ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ తినలేదు. ఇప్పుడిప్పుడే తింటూ మొదలుపెట్టాడు. 16 కేజెస్ నుంచి ఇప్పుడు 21 కేజెస్కి వచ్చాడు దేవుని కృపను బట్టి. ఇంకా ఇంకా సంపూర్తిగా స్వస్థపడాలని ప్రార్థన చేయండి. నోట్లో ఇంకా అల్సర్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్కి. అయినా దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి లెక్కలేని స్తోత్రాలు. మీరందరూ ప్రార్థన చేశారు, మేము ఎవరో తెలియకపోయినా నేతన్ రాజ్ అని. కానీ పాస్టర్ గారు, సంఘం అందరూ ప్రతి ఒక్కరికి నా వందనాలండి. మరి ఇటువంటి ఇంత కష్టాన్ని మాకు దేవుడు అలౌ చేశారు ఈ పొజిషన్కి. మరి ఎందుకో తెలీదు, కానీ అయినా మేము ప్రార్థనలో ఒకటే చేసాం, యేసయ్య మా పాపాలు క్షమించండి, తరతరాల పాపాన్ని శాపాన్ని క్షమించండి అని ఒక్కటే ప్రార్థన చేశాం. మేము ప్రతిరోజు ప్రార్థనే. నిజంగా దేవుడే మనిషి రూపంలో కూడా మేము ప్రార్థన చేయడం, మాకు ద్వారం తెరవడం. ఒకరోజు ట్రాన్స్ప్లాంట్కి దగ్గరగా ఉన్నప్పుడు న్యూరాలజీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి అన్నారు. అయితే మేము వెళ్ళి అడిగాం, ప్రతి డాక్టర్కి సెక్రటరీలు ఉంటారు. అడిగేసరికి అపాయింట్మెంట్ డేట్స్ లేవు, ఖాళీ లేదన్నారు. ఏం చేయాలో తెలియక మేము ఇద్దరం అలానే నిలబడి ఉంటే డాక్టర్ గారు బయటకు వచ్చారు. ఎందుకు అమ్మాయికి నిలబడ్డారు అంటే, ఇలా అపాయింట్మెంట్ లేదన్నారు మేడం అన్న. వెంటనే ఆవిడ వెళ్ళి వీళ్ళు ఏ రోజు అడిగితే ఆ రోజు అపాయింట్మెంట్ రిలీజ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇలా డాక్టర్స్ మనసు దేవుడు మార్చారు, మనుషులందరికీ కైండ్ హార్ట్ ఇచ్చారు. నిజంగా నేతన్ విషయంలో మాకు చాలా హెల్ప్ఫుల్. వేరే స్టేట్లో ట్రీట్మెంట్ సామాన్యమైన విషయం కాదు, కానీ దేవుడే అటువంటి జ్ఞానము, ధైర్యం ఇచ్చారు, బిడ్డకు తట్టుకునే శక్తిని ఇచ్చారు. మరి దేవుడు ఇంత అద్భుతాన్ని చేసిన దేవాది దేవునికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. థ్యాంక్ యూ.